నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గం మక్తల్కు చేరుకోగా కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద బసవేశ్వర స్వామి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మక్తల్ మినీ ట్యాంక్ బండ్ నుండి అభిమానులు కార్యకర్తలు హర్ష ధ్యానాల మధ్య భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అభిమానులు మక్తల్ పట్టణంలోని నల్ల జానమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని రోడ్డు మార్గాన కాలినడకతో మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పడమటి ఆంజనేయ స్వామి దర్శించుకుని కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు కార్యకర్తలతో కలిసి తన నివాసానికి చేరుకున్నారు. ఇప్పుడు 3 మంత్రివర్గాలు ఇస్తే మా సోదరుడు గడ్డం వివేక్ గారు కానివ్వండి, ఇంకో సోదరుడు అడ్లూరి లక్ష్మణ్ కానివ్వండి, ఇద్దరు ఎస్సీలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక బీసీ సంబంధించిన వ్యక్తి నేను. అంటే మూడు కూడా మంత్రులు ఇస్తే ఆ 3 కూడా సామాజిక పరంగా ఇచ్చేటటువంటి ఆలోచన ఉన్నదే కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, అదే మాదిరిగా కేసీ వేణుగోపాల్ గారు, అదే మాదిరిగా ఇప్పుడున్న మంత్రి మండలి అందరూ కూడా ముక్త కంఠంతో, అదే మాదిరిగా వీళ్ళకొక్కటే కాకుండా మరి పార్టీని అంటుపెట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు పార్టీ అధిష్టానం ఆలోచన చేసి అగ్రగామిగా నిలబెడతాడు అని అనడానికే నిదర్శనం మక్తల్ ఎమ్మెల్యేకి ఈరోజు మంత్రివర్గంలో చోటు కల్పించారు. కాబట్టి మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున, అదే మాదిరిగా వెనుకబడ్డ జాతుల తరఫున మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రి మండలికి, అదే మాదిరిగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి, మా పెద్దలు మల్లికార్జున ఖర్గే గారికి, ప్రియాంక గారికి, సోనియా గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మా మంత్రి మండలికి అంతా, మరీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మినహాయిస్తే 13 మంది ఏకతాటిపై వచ్చి మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మా శ్రీహరణకు మంత్రి పదవి ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పినటువంటి 12 మంది ఎమ్మెల్యేలకు మా మక్తల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.